ఇప్పుడు నేను చూడబోయేది అమ్మా నాన్న యువకులుగా ఉన్నప్పటిది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో మిమ్మల్ని ఒక విచిత్రమైన లోకానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మరుసటి రోజు అరేరే, మళ్ళీ తప్పుగా కుట్టేశానే. ఇప్పుడేం చేయాలబ్బా? మళ్ళీ మొదటి నుంచి కుట్టాలనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎవరో కాదు, షిన్చాన్ వాళ్ళ అమ్మే. చూడండి ఎలాగున్నారు. అప్పుడు ఆవిడకి 23 ఏళ్ళు. ఆయన నేను పెళ్లి చేసుకుంటానని అనుకోనే లేదు. ఆహా, ఈ జలుబు అసలు తగ్గడం లేదే. తట్టుకోలేకపోతున్నా. ఎంత జలుబున్నా ఈ వాసన మాత్రం గుప్పును కొడుతోంది ఏంటో. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఈయన షిన్చాన్ వాళ్ళ నాన్న. పేరు నొహారా. 29 ఏళ్ళప్పుడు ఈయన ఏమేం పనులు చేశారో చూడండి. హలో, నేనే మాట్లాడుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది ఫోన్ లో చెప్పడానికి వీలు కాదు. రేపు నిన్ను కలిసి మాట్లాడొచ్చా? రేపు ఉదయం 10ంటికి మనం ఎప్పుడూ కలుసుకునే ప్లేస్ లో కలుసుకుందాం. వచ్చేసాయి. బాయ్. 7:23 మీకు ఒక కాల్ వచ్చింది. అది వినాలంటే అయితే నేను ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి? 7:26 మిట్సీ అప్పుడు కూడా బాధ్యత లేకుండానే ఉన్నారు. ఆహా, వెదర్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఆయన ప్రపోజ్ చేయబోతారనుకుంటా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమన్నా అన్నావా? నేనేమనలేదే. ఓ అలాగా. అక్కడ కూర్చొని మాట్లాడుకుందామా? అలాగే. మిట్సీ, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అరే, ఈ పిల్లలు ఎంత బాగున్నారో కదా. కానీ వాళ్ళు ఈ సమయంలో రావాలా? ఏం చేస్తున్నారు? పాట పేరుతో పాటను పటాపంచలు చేస్తున్నారు. జోకు. నీకు పిల్లలంటే ఇష్టమా? అవును, నాకు చాలా ఇష్టం. ఇది కూడా ఒక మంచి సిచ్యువేషనే. పిల్లలు రావడం కూడా మన మంచికే అనుకుంటా. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలతో పాటు పిల్లులన్నా కూడా ఇష్టమే. నాకు కూడా. నువ్వు చెప్తున్న మాటల్ని బట్టి నువ్వు అమ్మలగన్న అమ్మలా ఉంటావని అర్థమవుతోంది. అలా అంటున్నారా? మీకు విషయం తెలుసా? నేను ఒకటి నిర్ణయించుకున్నాను. నేను అమ్మనయ్యానంటే పిల్లల్ని తిట్టనే తిట్టను. నేనెప్పుడూ వాళ్లతో నవ్వుతూ ఉంటాను. వాళ్ళని కొట్టను. ఎంత చల్లటి మాట. నేను కూడా ఒక మంచి తండ్రిలా ఉంటాను తెలుసా. సెలవుల్లో పిల్లల్ని తీసుకుని టూరుకు వెళ్తాను. ఎన్నో గొప్ప ప్లేసుల్ని కూడా చూపిస్తాను. మీరు నాలాగే ఉన్నారు. వాళ్ళిద్దరూ వాళ్ళ మనసులో ఉన్నది బయట పెట్టలేకపోయారు. సార్, మేడం, మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? మీరెక్కడికి వెళ్ళొచ్చారు? మేము యూనో పార్క్ కు వెళ్ళొస్తున్నాం అంతే. అది మంచి చోటు కాదే. పిట్ట కొంచెం కూతఘనం. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు చాలా చిన్నవాడివి, అవన్నీ అడగకూడదు. ఊహు, నాకు తెలుసు. మనసులో ఉన్నది బయట పెట్టేయండి. మాతో చెప్పే తీరాలి. ఏంటి? సరే, మీరు చెప్పండి. తనతో ఈరోజు అసలు విషయం చెప్పలేకపోయానే. ఆ పిల్లలొచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టారు. దీని గురించి నేను ఎవరితోనైనా చెప్పే తీరాలి. నిజమే చెప్తున్నాను. ఓకే, ఆ పిల్లలు అక్కడికి వస్తారని నాకు తెలియనే తెలీదు. ఒక విధంగా అది మంచిదే. ఫస్ట్ టైం చెప్పలేదంటే సెకండ్ టైం వెళ్ళినప్పుడు చెప్పు. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఎందుకు అలా డౌట్ పడతావు? నా చోట్లో ఉండి చూడు, నీకు తెలుస్తుంది. ఏమిటో తన ఫోన్ ఎంగేజ్డ్ గానే ఉందే. అయినా ఫోన్లో ఈ విషయం చెప్పకూడదు అనుకున్నానుగా. లేదు, ఈసారి ఫోన్లోనైనా సరే అసలు విషయం చెప్పేస్తానంతే. మళ్ళీ ఎంగేజ్డ్ గా ఉందే. మనం ఒక పని చేద్దావా? హాట్ స్ప్రింగ్ కి వెళ్ళొద్దామా? మిస్సీ, నువ్వు వస్తావా లేదా? ఎందుకు రాను? తప్పకుండా వస్తాను. రేపు ఆఫీస్కి లీవ్ పెట్టేస్తావా?
హలో, నేను మిర్చితో కొంచెం మాట్లాడాలి. తనకు దయచేసి ఫోన్ ఇస్తారా? మిర్చి మేడం ఈరోజు పనిలోకి రాలేదండి. ఆవిడ ఎవరితోనో బయటికి వెళ్లారనుకుంటా. ఏ పని సరిగ్గా జరగడం లేదే. నేనిప్పుడు ఇంట్లో లేను. దయచేసి మీ మెసేజ్ ఏదైనా బీప్ తర్వాత చెప్పండి. తనతో మాట్లాడి ఈ రోజుకి 3 రోజులు అవుతోంది. ఇదిగో వస్తున్నా. మీకు ఇబ్బంది కలిగించానా హ్యారీ? నేను కొట్టుకు వెళ్తున్నాను. దారిలో మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. నాకు చాలా టైర్డ్ గా ఉంది. ఇంట్లోకి తీసుకువెళ్తారా ప్లీజ్? ఈ టైంలో నువ్వు తగులుకున్నావేంటి? ఒక నిమిషం ఆగు. ఇప్పుడే నేను ఇల్లంతా క్లీన్ చేశాను. నువ్వు లోపలికి వెళ్ళి అంతా చెడగొట్టకు ప్లీజ్. మీరు ఆ విధంగా మాట్లాడకూడదు హ్యారీ. మా ఇంట్లో నేను ఏవైనా చేస్తాను. హిరోషి ఇప్పుడు ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నారు. ఓ పర్వాలేదే, మీ ఇల్లు చాలా అందంగా ఉంది. నీకు ఆరోగ్యం బాగాలేదా? నేను వెళ్ళి మెడిసిన్ తీసుకురానా? అలాగేం లేదు, కాస్త ప్రెషర్ తగ్గిందంతే. అందుకే నాకు నీరసంగా ఉంది. హాయ్, నువ్వా? నీతో మాట్లాడాలని 3 రోజులుగా ట్రై చేస్తున్నాను. క్షమించండి, నా ఫ్రెండ్తో నేను హాట్ స్ప్రింగ్ కు వెళ్ళాను. ఓ అలాగా. ఇదిగోండి, ఇది మీకోసమే తెచ్చాను. ఇది నువ్వు అనుకుంటున్నట్టుగా కాదు మిర్చి. మీరు అబద్ధం చెప్పకండి. మీరు నాకు నచ్చనే లేదు. మీ మొహం నాకు చూపించకండి. మిర్చి మిర్చి నేను చెప్పేది విను మిర్చి. ఏమైంది హ్యారీ? ఏమైందో వచ్చి చెప్తా. చూడండి. పర్వాలేదే, త్వరగానే మనసు మార్చుకున్నావు. ఇప్పుడు నీకు కొత్త ఫ్రెండ్ దొరికినట్టున్నారు కదా? అవును, ఒక పార్టీలోనే నేను ఆయన్ని కలిశాను. ఆయన చాలా ధనవంతుడు అన్నావు కదా, నీకాయన నచ్చారా మిర్చి? నీకు అందులో డౌట్ ఎందుకు? నేనేం చెప్తే అది చేస్తున్నారు. అంటే ఆయన హీరోషి కంటే చాలా డిఫరెంట్ గా ఉంటారా? ఆయన గురించి మాట్లాడకో. ఆయన పేరు వినడానికి కూడా నాకు నచ్చలేదు. అలాగా. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఓకే, బయలుదేరుతున్నాను. చూడండి, నన్ను చూడండి. అమ్మా, మీరు ఇలాగే చెయ్యండి. ఈ కాలం పిల్లలకి ఇలాంటి ప్రోగ్రాంలే నచ్చుతున్నాయనుకుంటా. హాయ్ మిర్చి. నా పేరు పెట్టి పిలుస్తున్నారెవరు? చెప్పండి హిరోషి. ఇక్కడికి రా మిర్చి. మనిద్దరం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం కదా. సడన్ గా ఎందుకు ఇలా అంటున్నావు? అదా, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఏమైంది మిర్చి? నీకు ఆరోగ్యం బాగాలేదా? అమ్మా నాన్న, మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు? షిన్చాన్, నేను నిద్రపోమన్నాను. నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? అమ్మా కోపడకండమ్మా. నిద్రపోయిన తర్వాత నేను డిస్టర్బ్ చెయ్యను. హిరోషి, నన్ను క్షమించండి. నేను చేసింది తప్పు. ఆయన లాంటి వారు కాదు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆయన గురించి నాకు తెలుసు. ఆయన చాలా మంచివారు. మంచిగా ఎప్పుడు ఉంటే చాలును. తలుపు ఇలాగా తెరుచుకొని కూర్చుంటారు. మీకు అసలు బాధ్యత అనేది లేదు. నన్ను క్షమించు మిర్చి. చెప్పదలచిన కాని మాటలేవి రాలేదు ఏమో. ఇప్పుడు ఎక్కడ కనపడలేదు. నా బొమ్మల్ని ఎక్కడెక్కడ పెట్టాను? ఎక్కడా? ఏంటిది? చూసావా హిమవరి, మన ఇద్దరికి తెలియకుండా అమ్మా నాన్న ఎక్కడికో వెళ్ళారు. అదా, మా ఇద్దరికి పెళ్లి కాకముందు తీసుకున్న ఫోటో. నువ్వు హిమవరి అప్పుడు పుట్టనే లేదు షిన్చాన్. అయినా అది చాలా పాత ఫోటో కదా. ఆ తర్వాత హిరోషి మిర్చి ఇద్దరు ఒకటయ్యారు. అది ఓకే గాని అప్పుడే మీ మొహం ఏంటి ఇలా ఉంది? నన్ను అలా అనకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇక ఎప్పుడు అలా చెప్పకూడదు. ఒక చిన్న పిల్లాడు